హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారు? అందరు బాగున్నారా? ఈ వీడియోలో వచ్చేసి మా మరదలది పుట్టినరోజు అనమాట. ఆ రోజైతే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. ఆ రోజు మేమేం గిఫ్ట్ ఇచ్చినాం అనేది ఈ వీడియోలో చూడొచ్చు. ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మా చిన్న తమ్ముడు అయితే మా మరదలకి కేక్ తీసుకొని వచ్చేసిండు. మేము ఒక చిన్న గిఫ్ట్ అయితే తీసుకెళ్ళినాము. మా పిల్లలు మేము కలిసి అయితే తీసుకెళ్ళినాము. ఆ తర్వాత మా మమ్మీ అయితే మాకు ఇష్టమైన ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి పెట్టింది. మా పెద్ద తమ్ముడు కొంచెం సర్ప్రైజ్గా లాస్ట్ గిఫ్ట్ ఇచ్చిండు. చాలా సర్ప్రైజింగ్ ఉంది. అదేందో వీడియోలో చూసేయండి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మా అక్షిత అయితే ఒక చిన్న పేపర్ మీద మా మరదలకి అయితే హ్యాపీ బర్త్డే అత్త అని అయితే రాసింది అన్నట్టు. అది ఫుల్ ప్యాకింగ్ చేసింది. ఇది ఇంకొక గిఫ్ట్. ఇది మేము సెలెక్ట్ చేసిన గిఫ్ట్ అనమాట. ఇది మా తమ్ముడు ఓపెన్ చేస్తున్నాడు. ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, నేనైతే ఈ గణేషుని అయితే సెలెక్ట్ చేసిన అనమాట. నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి
అదైతే తీసుకున్నాము గణేశుడిది. ఇద్దరికి బాగా నచ్చిందనమాట. 2 సైడ్స్ అనమాట. ఇక్కడ వన్ సైడ్ ఒక కలర్ కనిపిస్తది. ఇంకొక సైడ్ ఇంకొక కలర్ కనిపిస్తది. గణేశుడు ఇస్తే బాగుంటుందని అయితే గణేశుడిని అయితే ఇచ్చేసిన. నెక్స్ట్ మా తమ్ముడు సర్ప్రైజ్ అయితే మేమైతే మాకు అసలు ఎవరికి చెప్పలేదు. సర్ప్రైజ్గా తీసుకొచ్చిండు. తనకు ఒక గోల్డ్ రింగ్ అయితే తీసుకొచ్చిండు. అసలు ఎవరం అనుకోలేము. ఎవరికి కూడా చెప్పలేడు. సర్ప్రైజ్గా చేసిండు. చాలా సర్ప్రైజ్ ఫీల్ అయింది మా మరదలైతే. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఎవరిది గిఫ్ట్ మీకు నచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఇక మా మమ్మీ అయితే మా మరదల బర్త్డే స్పెషల్ అయితే బగారా రైస్ చేసింది, అట్లనే లివర్ ఫ్రై చేసింది, దాని తర్వాత సేమియా పాయసం చేసింది, ఇంకొకటి చికెన్ది మసాలా గ్రేవీ కర్రీ చేసింది. సో మీకు ఎవరి గిఫ్ట్లు నచ్చినాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. సో మేమైతే ఈ విధంగా మా మరదల బర్త్డే అయితే సెలబ్రేట్ చేసినాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కామెంట్ చేసి చెప్పండి వీడియో ఎట్లా ఉందో.